యాత్ర అయిపోయింది వెళ్దామని చెప్పి డాక్టర్ల సూచన మేరకు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ రావడం, కుట్లు పడడం, వాళ్ళ డాక్టర్ల సలహా మేరకు ఈరోజు విరామం తీసుకోవడం జరిగింది. ఎందుకు చంద్రబాబుకి ఇటువంటి కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేనిపోయిన వ్యాఖ్యలు మాట్లాడతాం. నేను ఒక్కటే చెప్తున్నా, అంటే యాక్చువల్గా నేను విమర్శలు చేయకూడదు అనుకున్నా. ఒంట్లో బాగోలేదని చెప్పని, నాకు వయసు అయిపోయింది, నాకు చూపు కనపట్లేదు, నాకు బెయిల్ కావాలని అడిగింది ఎవరంటే చెప్పండి ఒకసారి. చంద్రబాబు కాదా? ఇదే అచ్చెన్నాయుడు ఒక కేసులో అరెస్ట్ అయితే నాకు ఫైల్స్ ఉన్నాయని చెప్పని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఎవరు? అచ్చెన్నాయుడు కాదా? వాళ్ళు జరిగినవి మేము చేస్తామని చెప్పి ఎందుకు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఇటువంటి కార్యక్రమాలకి ఎప్పుడైనా చేయడం చూశారు మీరు? ఎవరైనా తెలిసి కంట్లో పొడుచుకుంటారని చెప్పండి ఒకసారి. ఇంటిదే బాగుండవమని కానీ వాళ్ళు తెలుగుదేశం నాయకులు అడుగుతున్నాను, నిజంగా మీరు ఇలా కంట్లో పొడుచుకునే ధైర్యం మీకు ఉందా? ఎవరైనా కళ్ళతో ఆడుకుంటారు ఎవరైనా కానీ? ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజలు దీవులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నాకు కానీ తొట్టిలో తప్పిన ఇవన్నీ కూడా. లేకపోతే మా పరిస్థితి, మా కుటుంబం అయిపోద్దండి. కుటుంబం చెప్పండి. నేను 2009 నుంచి ఇప్పటివరకు రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడైనా కానీ ఇటువంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసారా? సంఘటనలు చూసారు చెప్పండి ఒకసారి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీరు అందరూ గమనించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్లో ఉంది కాబట్టి ఇప్పుడు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఎవరి పరిధిలో ఉంటుంది? ఎన్నికల కమిషన్ పరిపాలన మీద ఉంటుంది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు కదా ఎలక్షన్ కరెంట్ అనే దానికి తప్పకుండా అక్కడ ఏమన్నా ఆయన బస్సు యాత్ర చేసినప్పుడు ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందేమని చెప్పి వాళ్ళు ఎవరైనా తీసుండొచ్చు. అది ఆనవాయితీ, అది ఆ కరెంటు తీస్తారని తీసే కదా ఇప్పుడు ఈ పని చేస్తారని చెప్పి జరిగింది. అది చూసుకునేగా చేసింది. దీని మీద అనేది ఎలక్షన్ కమిషన్ అనేది చర్యలు తీసుకోవాలా, ఎంక్వైరీ చేయండి. దీనికి బాధ్యులైన వాళ్ళు చర్యలు తీసుకోవాలా. దీని వెనకాల దీని వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి లాగాలని మాత్రం ఎలక్షన్ కమిషన్ కోరుకుంటాను మీ ద్వారా నేను. ఎందుకంటే మా కుటుంబం ఎవరికైనా మంచి చేసింది కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడు చేయాలని ఆలోచన వ్యక్తులం కాదు. మా నాన్నగారి టైం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు మంచి చేసే ఏదైనా కానీ మా నాన్నగారు కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, ఆ తర్వాత మా అన్నయ్య మా కూతురు కానీ అందరూ ఫౌండేషన్ పెట్టడం కానివ్వండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది కలగాలని చెప్పని ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తులం కాదు. ఇప్పటికే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. అయినా కానీ ఈరోజు నాకే సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా జరిగితే, అధికారం లేనప్పుడే ఈ విధంగా జరిగితే, ఎందుకంటే చంద్రబాబు కానీ ఇక్కడున్న బోండోమాలు కానీ అపోజిషన్ ఉన్నారు ఇప్పటికీ కూడా, అధికారంలో లేనప్పుడే ఇటువంటి దాడులకి, రౌడీజానికి, వాటన్నిటికీ తెరలేపితే పొరపాటును కనుక ఏదైనా పొరపాటును జరగడం జరిగితే కనుక వాళ్ళ రౌడీజానికి అడ్డు ఆపే ఉంటుందా? అడ్డు ఆపని ఉంటుందా? ఈ యొక్క కారణం ఏదైతే నా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన దానికి కారణం చంద్రబాబు నాయుడే బోండోమా తొత్తులతో చేయించాడనేది మా అందరికీ ప్రజలు అదే చెప్తున్నారు, మా అందరికి కూడా అనుమానం అదే. ఎందుకంటే మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఎన్నికల్లో డైరెక్ట్గా ఎదుర్కోలేక, అదేవిధంగా నిన్న ఏ రోజు కూడా ఇలా ప్రెస్ ముందుకి వస్తామని చెప్పి మేము ఏ రోజు కూడా అనుకోలేదు. ప్రత్యేకంగా మరి ఇలా ప్రెస్ ముందుకు వచ్చి ఇంత బాధపడతామని కూడా మేము ఏ రకంగా అనుకోలేదు. నిన్న సాయంత్రం జరిగిన ఘటన మీ అందరికీ బాగా తెలుసు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జరగడం జరిగింది. అక్కడ జనాలు చాలామంది రావటం, జన సముద్రం అక్కడ ఉండటం, అలాగే ఆ బస్సు యాత్రకు కానివ్వండి, అక్కడ ఉన్న జరిగిన ఈవెంట్కి కానివ్వండి విశేష స్పందన రావటం మరి ప్రతిపక్షానికి నచ్చలేదనుకుంటా. వారు అన్ని విధాలుగా ట్రై చేశారు.
ఈ సభని ఎలా చేస్తారు, ఈ బస్సు యాత్రను ఎలా ముందుకు సాగిస్తారు, ప్రతి ఒక్క మార్గాన్ని ఎంచుకొని దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అవన్నీ కుదరకపోవడంతో, అవన్నీ విఫలం అవ్వడంతో వారు డైరెక్ట్గా భౌతిక దాడికి దిగడం జరిగింది. అది చాలా బాధాకరం. సరే, అది చేసిన తర్వాత కూడా వారు ఒప్పుకోవడమే కాకుండా మరి సోషల్ మీడియాలో దాన్ని చాలా అసహ్యంగా కానివ్వండి, చాలా మా అందరికీ చాలా అభ్యంతరకరంగా, చాలా ఇబ్బందికరంగా మా గురించి రాయటం మా అందరికీ చాలా బాధాకరం. సానుభూతి తెలపకపోయినా పర్లేదు, కానీ ఇలా మా అందరినీ ఇలా క్షోభ పెట్టడం కానివ్వండి, బాధ పెట్టడం కానీ సమస్య కాదు. అలాగే ఏమున్నా కూడా ప్రజాక్షేత్రంలో పోట్లాడాలి, అంతేగాని ఇలా రాళ్ళు విసరటాలు, ప్రాణాలు తీయటాలు అనేవి చాలా బాధాకరం. మీకు ఏమున్నా చర్చకు రండి, మీరు సిద్ధమైతే చర్చకు కూర్చోండి, అంతే తప్ప ఇలా కుటుంబాలని రోడ్డుకి ఈడ్చే పనులు, కార్యక్రమాలు మీరు పెట్టుకోవద్దు. ఒక మనిషి ప్రాణం చాలా విలువైనది. దాన్ని అందరూ అది ఎవరిదైనా సరే, అది వైసీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, మీరు ఇలా చేయడం ఏమాత్రం భావ్యం కాదు. మీరు చూసినట్టయితే మరి ఇక్కడ మా మామయ్య వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వారు నిన్న నైట్ నుంచి చాలా తీవ్రమైన బాధలో కానివ్వండి, వారు చాలా కంటి నొప్పితో కానివ్వండి, వారికి రాత్రి మొత్తం నిద్ర లేదు. అలాగే పొద్దుటి నుంచి కూడా వారు చాలా బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కంటి పరీక్షలు జరిపించడం జరిగింది. ఆ పరీక్షలో తెలియదే కనుక వారు పెట్టినా కొంచెం స్వెల్లింగ్ అయింది. వారికి ఒక వారం నుంచి 10 రోజుల వరకు పడుతుంది హీల్ అవ్వడానికి. అలాగే ఒక 10-15 రోజులు వారు బయటికి వెళ్ళకుండా ఉండాలని డాక్టర్లు చెప్పారు. మరి అలాగే దీన్ని కూడా చాలా దురదృష్టకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, హైయెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరగడం అనేది అది విజయవాడ చాలా అమానుషం. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము నవ్వుతో నవ్వు ఇస్తారట్టు జరిగించవచ్చు. ఎప్పుడూ లభించినటువంటి ప్రజాదరణ, అట్లాగే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తం విజయవాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి చూపించారు. మనం అటువంటి పరిస్థితుల్లో, ఓర్చుకోలేని పరిస్థితుల్లో అలా ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోల్పోయాడో అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, అందరికీ కూడా, అంటే ప్రజలకు కూడా తెలుసు. కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడే వచ్చి విజయవాడ ప్రజలు ఉప్పు కారం తింటున్నారా, సిగ్గు వద్ద ఉందా అని మాటలు మాట్లాడారు. అది అందరు రికార్డ్స్ కూడా, ఓల్డ్ రికార్డ్స్ వెళ్తే కావాలని నేను పంపిస్తాను. అట్లాగే నేను మొదటి నుంచి కూడా గోండాయుధానికి, రౌడీయుధానికి, ఈ భూ కబ్జాలకి, కరప్షన్కి వ్యతిరేకమని మీ అందరికీ తెలుసు. ఆ దాంట్లోనే కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మొదటి నుంచి కూడా విభేదించాను. దాంట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి, ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే బోండా. మీ అందరికీ తెలుసు అతని యొక్క ప్రవర్తన కానీ, అతను ప్రవర్తన కానీ